సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. చక్రధర్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్గా రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న సీనియర్ సిటిజన్స్ కోసం కాస్త మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఏం చేస్తుంటారంటే ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా కూడా. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తుంటారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళ అమౌంట్ అంతా తీసుకెళ్ళి బ్యాంకుల్లో వేస్తుంటారు. సరే, బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్యాంకుల్లో వచ్చే రిటర్న్స్ 6 to 7%, అంటే ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేయలేని రిటర్న్స్. సో ఈ రోజుల్లో ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేయలేని రిటర్న్స్తో జీవితాన్ని లాగించాలంటే అయ్యే పని కాదు. సరే, అలా అని చెప్పి సీనియర్ సిటిజన్స్ అనేవాళ్ళు ఈక్విటీ స్టాక్స్లోనో లేదంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనో ఇన్వెస్ట్ చేసుకోవడం కూడా ఆ ఏజ్కి కరెక్ట్ కాదు. ఎందుకంటే మార్కెట్ వాలిటాలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు రోజు మార్కెట్ని ట్రాక్ చేసుకోలేరు, ఈ న్యూస్లు అంతా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇంకోటి ఏంటంటే ఆ వయసుకి రిస్క్ అపెటైట్ కూడా ఫ్యాక్టర్గా తీసుకోవాలి. కాబట్టి మరి రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఉన్నాయి, ప్రతి నెల టెన్షన్గా ఏదైనా ఒక ఫిక్స్డ్ అమౌంట్ వచ్చే విధానికి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. మా దగ్గరకు వచ్చే ఇన్వెస్టర్స్ అందరూ కూడా అడిగేదే. ఎందుకంటే మనకి సిస్టమేటిక్ వాళ్ళు ప్లాన్స్ పెడితే మ్యూచువల్ ఫండ్స్లో పడుతున్నాయి. 1.5 year బాగా పడింది మార్కెట్. పెట్టిన 10 లక్షలు చూస్తుండగానే 8 lakhs 9 lakhs దాకా వచ్చేసింది. వాళ్ళకి ఒక టెన్షన్ ఏర్పడింది. సో ఇప్పుడు మీరంటూ బ్యాంకులో పెడదామంటే 6.75 7% దాకా వస్తున్నాయి. అంటే 10 లక్షలకి 5,800 దాకా మనకి పెన్షన్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. సో అది సరిపోవట్లేదు. మీకు వాళ్ళు చూస్తే పాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, మెడిసిన్స్ ఎస్పెషల్లీ ఆ ఏజ్లో మెడిసిన్స్ కానివ్వండి చాలా ఎక్కువ ఉన్నాయి. సో వీటికి ఏదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే ఎన్సిడీస్ ఉంటాయండి. ఇక్కడ యాక్చువల్గా బ్యాంక్తో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి మనకి, ఎన్బిఎఫ్సిలు. సో ఎన్బిఎఫ్సిలు కూడా మనకి ఫ్లోట్ చేస్తూ ఉంటాయి ఎన్సిడీస్ రూపంలో. ఇవి కూడా మనకి సెబీ ఆథరైజ్డ్ ప్రొడక్ట్ గానే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కార్పొరేట్ బాండ్స్ అంటారు ఎస్పెషల్లీ వీటిల్లో. ఇప్పుడు చూడండి, చాలా మంది తెలియదు ఏంటంటే ఇండియాలో పాపులేషన్, యంగ్ పాపులేషన్ చాలా ఎక్కువ. సో యంగ్ పాపులేషన్కి ఎప్పుడైతే ఎక్కువ ఉందో కన్సంప్షన్ అనేది బాగా పెరిగింది. లోన్స్ పెద్ద మార్కెట్ అండి. ఇవాళ మార్కెట్లో ఏదైనా ఇండియాలో ఏదైనా పెద్ద మార్కెట్ ఉంది అంటే లోన్ మార్కెట్, టెక్ మార్కెట్. క్రెడిట్ కార్డ్స్ రూపంలో కావచ్చు, పర్సనల్ లోన్స్ రూపంలో కావచ్చు, పెద్దవాళ్ళకి లోన్సే. మనకి ఈవెన్ పెద్దది ఈఎంఐ ఆప్షన్స్ జరుగుతున్నాయి. ఇవాళ పెద్దది ఈఎంఐ ఆప్షన్కి వచ్చేసింది. ప్రపంచం అంతా అప్పుల చుట్టూ జరుగుతుంది. సో ఇప్పుడు ఇలాంటి ఆప్షన్స్ ని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటే ఎన్సిటీస్ వస్తున్నాయండి. సో ఇప్పుడు మనకి మార్కెట్ లో డీమ్యాట్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉండాలి ఎవరైతే ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో. ఇప్పుడు సపోజ్ చెప్తాను, ఒక మంచి ఎన్సిటీస్ ఉన్నాయి మనకి. ఎర్లీ శాలరీ అని ఒకటి ఉంటుందండి. ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే అందరూ తెలుసు. ముత్తూట్ గ్రూప్ వాళ్ళది చాలా పెద్ద గ్రూప్ అది. శ్రీరామ్ వాళ్ళది, బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వీటికి రేటింగ్ ఇస్తారండి. ట్రిసిల్ వాళ్ళు రేటింగ్ ఇస్తారు. AAA నుంచి తీసుకుంటే AAA, A+, A-, BBB, B+, B-, అలాగే C అని 3 కేటగిరీలో కంపెనీస్ డివైడ్ చేస్తారన్నమాట. సో ఎప్పుడైతే ఏ కేటగిరీ ఉన్నవన్నీ కూడా సేఫ్ కింద లెక్క. మనకి అందులో టెన్షన్ ఉండదు. అవి మంచి రేటింగ్స్ ఉన్న బాండ్స్ అని చెప్పొచ్చు. అలాగే BBB ఉన్న రేటింగ్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో కూడా అవి కూడా మంచివేనండి. C వాటికి వెళ్ళకూడదు. C కేటగిరీ బాండ్స్ అని కూడా జంక్ బాండ్స్ అంటారు వాటిని. వాటిలో మన ప్రిన్సిపల్ కూడా కొంచెం డేంజర్గానే ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనం తీసుకునేటప్పుడు బాండ్స్ ఏ కేటగిరీకి సంబంధించిన చూసుకోవాలి. ఏ కేటగిరీ BBB తీసుకోవచ్చు, BBB తీసుకోవచ్చు. అయితే BBB కేటగిరీలో ఉన్న ఏవైతే బాండ్స్ ఉన్నాయో మనకి 13% దాకా కూడా రిటర్న్ ఇస్తున్నాయండి. చాలా మంచి ఆర్కా కంపెనీ ఉంది, ఆర్కా ఫైనాన్షియల్స్ అని. అది చాలా మంచి కంపెనీ. సో వాళ్ళు ఢిల్లీ బేస్డ్ కంపెనీ, అది చాలా బాగా లోన్స్ ఇస్తారు. దగ్గర 40 లక్షల మందికి కూడా లోన్ ఇచ్చారు వాళ్ళు, పెద్ద కంపెనీ. సో అట్లాంటి మంచి మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి. అవేర్నెస్ లేదు పబ్లిక్ అంతే. సో ఇందులో ఎలా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్ మినిమం 25,000 రూపీస్ కూడా చేసుకోవచ్చు అండి. 25,000 రూపీస్ మినిమంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనం ఏదైతే తీసుకుంటామో బాండ్ కేటగిరీ బట్టి, అది AAA బాండ్ అయితే కనుక 9.75% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. BBB తీసుకుంటే 13% వస్తుంది. మధ్య 10.75 10% లోగా మనకి చాలా చాలా దొరుకుతున్నాయండి. ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇందులో ఏంటంటే కంపల్సరీగా మనకి డిమాట్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు ఇచ్చే యూనిట్స్ అన్ని యూనిట్ రూపంలో మన డిమాట్ అకౌంట్ క్రియేట్ అయిపోతాయి. మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం ఒక 10 lakhs, దానికి సంబంధించిన యూనిట్స్ అన్ని కూడా మన డిమాట్ అకౌంట్లో క్రియేట్ అయిపోతాయి. ఇందులో ప్రతి ఒక్క దానికి ఒక టైం వాల్యూ ఉంటుందండి. సపోజ్ 10th of October 2027 అని చెప్తారు బాండ్కి. ఆ 10th of
అక్టోబర్ 2027 రాగానే బాండ్ మెచ్యూరిటీ అయిపోతుంది. మెచ్యూరిటీ అయిపోగానే ఆ అమౌంట్ అంతా మన అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అనమాట. సో అప్పటిదాకా మనకి 10.75% మంత్లీ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఒకటో తారీఖుల్లో ఇచ్చేస్తారు. సో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇందులో. సో మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ కూడా రిటర్న్ తీసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్. సో మనం ఇయర్లీ తీసుకుంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, మంత్లీ పేఅవుట్ ఆప్షన్ పెట్టుకుంటే తక్కువ వస్తుంది. సో దీనికి టీడీఎస్ కూడా చేస్తారండి వచ్చిన ఇంట్రెస్ట్, ఎందుకంటే ఇదంతా సెబీ గైడ్ లైన్స్ జరుగుతుంది కాబట్టి టీడీఎస్ కూడా చేస్తారు వాళ్ళు. మనకి టీడీఎస్ పడదు అంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో నేను లేను అనుకున్న వాళ్ళందరూ కూడా ఫామ్ 15G/H అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది ఆ ఫామ్ కనుక ఇస్తే టీడీఎస్ చేయరు. సో మనకి యాస్టిస్ గా బ్యాంకులో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ద్వారా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం కనుక AAA రేటింగ్ బాండ్ తీసుకుంటే కనుక సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాము. కాకపోతే 9.75% రిటర్న్ వస్తుంది. కొంచెం ఒక స్టెప్ ఎక్కువ కావాలి, రిటర్న్ కావాలి అంటే కూడా మనకి BBB బాండ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్లో. అవి కూడా మనకి 13% రిటర్న్ దాకా వస్తుంది. చూడండి మనం పెట్టిన 10 lakhsకి అమాంతం ఒక 3,000 ఎక్స్ట్రా వచ్చిందంటే రిటర్న్. మనకి పాలు ఖర్చు కావచ్చు, మెడిసిన్స్ ఖర్చు కావచ్చు, కూరగాయలు ఖర్చు కావచ్చు, అవన్నీ కూడా. ఇప్పుడు చూడండి మనం సంపాదించే టైంలో మనకి నెలకి 50,000, 60,000 సంపాదిస్తున్న టైంలో మనకి 5,000 అనగానే పెద్ద అమౌంట్ అనిపించదు, 500 రూపీస్ అనగానే పెద్ద అమౌంట్ అనిపించదు. ఎప్పుడు మనం రిటైర్మెంట్ అవుతామో ప్రతి ఒక్క 100 రూపీస్ కూడా మనకి చాలా పెద్ద వాల్యూ లాగా అనిపిస్తుంది, అది 1000 రూపీస్ లాగా ఫీల్ అవుతాం మనం. సో కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక రిటైర్మెంట్ అయిన స్టేజ్లో ఉన్న వాళ్ళకి నెలకి 3,000 ఎక్స్ట్రా జనరేట్ చేసినా కూడా అది చాలా పెద్ద అమౌంట్ కింద వాళ్ళకి ఫీల్ అవుతారండి. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 25,000 రూపీస్ ఇందులో. సో మాక్సిమం ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మనకి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో లాగానే ఎవ్రీ మంత్ మన అకౌంట్కి వచ్చేస్తుంది అమౌంట్. అన్నీ కూడా డిమాట్ అకౌంట్లో ఉంటాయి కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. వాళ్ళు ఇచ్చే RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఇస్తారు, ఆల్ ఇండియా క్లియరెన్స్, ఆ అకౌంట్కి మనం డిపాజిట్ చేయాలన్నమాట. సో అంత సెక్యూర్గా ఉంటుంది ఇది. పబ్లిక్ అవేర్నెస్ లేదు దీని గురించి. సో ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి, స్టాక్ మార్కెట్ రిస్క్ నాకు ఏమాత్రం వద్దు, బ్యాంక్ అంటే నాకు 3% ఎక్స్ట్రా రిటర్న్ రావాలి అన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అండి, NCDs, కార్పొరేట్ బాండ్స్. సో దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.